సో ఈ పక్షులు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, చిన్న చిన్న జీవులం కదా మేము, ఈ పెద్ద పెద్ద రెక్కలు మాకు ఇచ్చావు, మమ్మల్ని మేము మోసుకోవడమే కష్టంగా ఉంటే ఈ రెక్కలను కూడా మోసుకోవడం మాకు కష్టమే కదా ప్రభు, ఎందుకు ఇచ్చావు ప్రభు ఈ రెక్కలు, మాకు కొంచెం బరువుగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి ప్రభు, అవి మాకు లేకుండా పెడితే ఎంత బాగుండేది ప్రభు, అవి లేకుండా మమ్మల్ని సృష్టిస్తే ఎంత బాగుండేది ప్రభు అని చెప్పి వెళ్ళి పాపం దేవునితో చెప్పినాయట. అప్పుడు దేవుడు నవ్వి, పిచ్చి పక్షులారా, నేను మీకు ఇచ్చినటువంటి ఆ రెక్కలు మీరు మోయడానికి కాదు, మరి మిమ్మల్ని ఎత్తైన స్థాయికి తీసుకెళ్ళడానికి. మీరు రెక్కలు ఎందుకు ఇచ్చావు, ఈ బరువు ఎందుకు ఇచ్చావు, ఈ భారం ఎందుకు ఇచ్చావు, ఈ రెక్కలను అనవసరంగా మోస్తున్నావు అని చెప్పి మీరు బాధపడుతున్నారు కదా. ఒక నిమిషం ఆగండి, ఆ రెక్కలు చాపండి, రెక్కలు చాపండి అంట. ఒక్కసారి వాటిని ఇలా ఊపండి, ఊపడం మొదలు పెట్టినాయి అంట. ఆ రెక్కలు ఊపే కొలది మేమేం చెప్పండి గట్టి చెప్పండి, ఎగరటం మొదలు పెట్టినాయి. నడుచుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్ళగలం, అదే రెక్కలు చాపి ఎగిరితే ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళగలం, కొన్ని సందర్భాల్లో దేశాలే దాటిపోయి మరీ వెళ్ళగలం. మొదట్లో ఆ పక్షులు అనుకున్నాయట ఇవి భారము అని చెప్పేసి, కానీ దేవుడు చెప్పాడు అవి భారం కోసం పెట్టలేదు, నేను బరువుగా అనిపిస్తున్నాయా, భారంగా అనిపిస్తున్నాయా, ఏదైతే ఈరోజు మీకు బరువుగా భారంగా ఉన్నాయో వాటినే ఆధారం చేసుకొని నేను మిమ్మల్ని ఎత్తైన స్థలములో ప్రయాణం చేయించబోతున్నాను, ఉన్నతమైన స్థలములో ఎగిరే విధంగా నేను చేయబోతున్నాను. ఇది ఎలా చెప్పగలను, నేను బైబిల్లో ఉందండి.